జగన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి రోజు రకరకాలైనటువంటి కేసులతో ఎంతకి మామూలుగా అయితే ఒకసారి అరెస్ట్ చేశాక 45 రోజులు మ్యాక్సిమం 2 నెలలు 3 నెలలు 6 నెలలు అంటే ఎక్కువ. అట్లాంటిది 16 నెలల పాటు జైల్లో ఉంచుతున్నప్పుడు ప్రతిరోజు కూడా ఎప్పుడు బెయిల్ వస్తుంది అనుకుంటే ఆ టైంలో ఇంకొక ఛార్జ్ షీట్లు వేస్తూ సాగుతున్నటువంటి వ్యవహారం మీడియాతో రోజు లీకులతో హడావిడి చేస్తున్నటువంటి సందర్భంలో రఘురామకృష్ణరాజు ఆ రోజున ఎవరైతే ఈ కథ నడిపిస్తున్నటువంటి జేడీ లక్ష్మీనారాయణకి సంబంధించినటువంటి ఫోన్ని ట్రాప్ చేయించి దాని ద్వారా ఆ డేటాను తీసుకుని ఆయనకి సంబంధించి కొన్ని వార్తలు హైలైట్ చేయడం, దాంతో ఆ తర్వాత మీడియాకి ఇచ్చే సమాచారం ఆగిపోవడం ఇదంతా జరిగింది. ఆ తర్వాత జగన్కి త్వరలో బెయిల్ వచ్చింది. అంతగా జగన్ని జైలు నుండి బయటికి రావడానికి తగినటువంటి సహాయం నేను చేస్తే నాకు ఎంపీ సీట్ ఇచ్చేటప్పుడు జగన్ నన్ను అవమానకరంగా చూశాడు, నన్ను పట్టించుకోలేదు. అదే సందర్భంలో ఎంపీ సీట్ అయిన తర్వాత 6 నెలలు తిరిగేటప్పుడు, నేను గెలిచిన తర్వాత 6 నెలలు తిరిగేటప్పటికి నన్ను ఏది ఆ ప్లేస్లోనే గోకరాజు కుమారుడిని చేర్చుకోవడం అంటే నాకు చెక్ పెట్టడానికి ప్రయత్నించారన్నటువంటి కోపంతో అప్పటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం అయ్యి తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ రచ్చబండ పేరుతో రావటం, ఆ దుర్భాషల మీద ఆగ్రహించినటువంటి జగన్ టీం ఆయన్ని అరెస్ట్ చేయించి జైల్లో పెట్టించడం, ఆ సందర్భంగా జరిగినటువంటి దాడి అది మరింత ఆగ్రహం రాజేసింది అటు రఘురామకృష్ణరాజులో. ఎట్టి పరిస్థితుల్లో తనని జైలుకి పంపించడానికి, తనైతే జైలుకి వెళ్ళలేదు, హాస్పిటల్ నుంచి తర్వాత నేరుగా విడుదలయ్యి వచ్చేశారు బెయిల్ మీద. ఇప్పుడు జగన్ని ఎట్లాగైనా జైల్లో పెట్టించి తీరాలి అన్నటువంటి ప్రయత్నం అప్పటి నుండి చేస్తున్నారు. ఆయన మీద కేసులను ఎత్తేసేయాలని చెప్పి కేసుల్ని త్వరగా తేల్చాలని, మళ్ళీ బెయిల్ రద్దు చేయాలన్నటువంటి పిటిషన్లో ఇప్పుడు కేసు పెట్టారు. కాబట్టి రఘురామకృష్ణరాజుకి మంత్రి పదవి అక్కర్లేదు, లేకపోతే మరొకటి అక్కర్లేదు, జగన్ని జైలుకి పంపించాలన్నది ఆయన కోరిక. మరి అది తీరుస్తారా చంద్రబాబు లేదా చూడాలి.